టీవీ 999 న్యూస్ కి స్వాగతం. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మానవ హక్కుల వేదిక నాయకులు సీనియర్ న్యాయవాది కామ్రేడ్ గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభ నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎల్లమ్మగుట్ట మాధవరావు ఇంటి వద్ద ఈ నెల 11న ఆయన సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని గట్కోల గ్రామంలో సంస్మరణ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం కార్మిక కర్షకుల కోసం ఎనలేని సేవ చేసిన వ్యక్తి అన్నారు. ఆయన మరణం కార్మిక కర్షక లోకానికి తీరని లోటు అన్నారు. ఆయన ఆశయ సాధనలకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు మార్క్స్, ఏఐకేఎంఎస్ గట్కోలు గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, చిన్న గంగారాం పాల్గొన్నారు. ఉద్యమించినటువంటి వ్యక్తి తన చదువుతున్న క్రమంలోనే విద్యార్థి దశలోనే ఉద్యమాలు నిర్వహించి ఆ రోజు కాలేజీలో యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను కూడా ఎదిరించి పౌర హక్కుల కోసం మానవ హక్కుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరం కృషి చేస్తూ ఎన్నో హక్కులు సాధించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ అనారోగ్యం వల్ల డిసెంబర్ 20వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అతని సంస్మరణ సభ ఈ నెల 11వ తారీఖు నాడు నిజామాబాద్లో ఎల్లమ్మగుట్ట ఇంటి వద్ద సంస్మరణ సభ జరుగుతుంది. దానికి మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదల కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని మనం ఎల్లకాలం గుండెల్లో పెట్టుకొని అతను ఆశించినటువంటి ఆశయ సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అతని కోసం అతను కాకుండా పేదల కోసం, పేదల రాజ్యం రావడం కోసము ఎన్నో ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఉద్యమాలకు సపోర్టుగా ఉంటూ ఎన్నో పోరాటాలకు కూడా డైరెక్షన్ ఇస్తూ ఎన్నో చట్టాలను కూడా తెలియని వాళ్ళకు తెలిపినటువంటి వ్యక్తి. పోరాటానికి ఎంతో మద్దతు తెలియజేస్తూ చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులు కూడా చట్టాన్ని ధిక్కరించినప్పుడు ఒకరోజు దొంగను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే ఆ ఎన్కౌంటర్ చేసినటువంటి ఎస్ఐని కూడా ఆ రోజు కోర్టుకి ఇచ్చినటువంటి వ్యక్తి, అతనికి జైలుకు పంపినటువంటి వ్యక్తి. కాబట్టి హక్కులు, మానవులకు ఉన్నటువంటి హక్కుల్ని నిలుపుకోవడం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. అతని కోసం కాకుండా పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి అతను 11వ తారీఖు నాడు జరగాల్సిన ఉద్యమ సంస్మరణ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కార్మికులను, కర్షకులను, మేధావులను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.